రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉంటుందో రైట్ టు ప్రైవసీ ఇట్స్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 కింద రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి మనకి ఈ యొక్క కేస్ పుట్టుస్వామి కేసులో చెప్పడం జరిగింది. హలో రెస్పెక్టెడ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అండ్ డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, హౌ ఆర్ యూ ఆల్ అండ్ వెల్కమ్ టు స్పార్క్ ఎడ్యుకాన్. గైస్ అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. మంచిగా లేకపోయినా మంచిగా చేసుకోవాలి, ఎందుకంటే వీ హ్యావ్ ఎ గ్రేట్ ఇంటెలిజెన్స్. యూజ్ దట్ ఇంటెలిజెన్స్ అండ్ బీ ఎ బెటర్ పర్సన్. ఓకే, రైట్ గైస్. సో హియర్ in this lecture I am going to explain some important topic. So the topic is Supreme Court judgments, guys. Recent Supreme Court judgments and important Supreme Court judgments. Why I am making this video? One of our subscribers asked me, sir, could you please make a video related to important Supreme Court judgments? So because of your interest I am making this video, guys. Watch this video till the end. You will get worthy content. It's okay? Right guys. So here we have a question number 1. Right? So question ni manam clarity ga chadudamu. Examination lo kuda meer question ni clarity ga chadavandi, answer cheyandi. Clear? Recently in an important ruling of dash the Supreme Court clarified the legal requirements and sanctity of Hindu marriages under the Hindu Marriage Act 1955. So Hindu marriages, హిందూ వివాహాలకి సంబంధించిన శాంటిటీ, పవిత్రత, అదేవిధంగా లీగల్ రిక్వైర్మెంట్స్ అంటే చట్టపరమైన అవసరాలు ఏవైతే ఉంటాయో, అంటే హిందూ వివాహాలకు సంబంధించిన పవిత్రత కానీ చట్టపరమైన అవసరాలు ఏవైతే ఉంటాయో, నెసెసిటీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఒక క్లారిటీని ఇచ్చిందండి, క్లారిఫైడ్ చేసింది సుప్రీంకోర్టు. ఏ కేసులో క్లారిఫై చేసింది? ఏ చట్టం కింద హిందూ వివాహాలకు సంబంధించిన ఒక శాంటిటీని, లీగల్ రిక్వైర్మెంట్ని ఏ చట్టం కింద అంటే ఈ యొక్క చట్టం కింద హిందూ మ్యారేజ్కి సంబంధించిన శాంటిటీ గురించి, లీగల్ రిక్వైర్మెంట్స్ గురించి సుప్రీంకోర్టు ఒక క్లారిటీని ఇచ్చింది. అది ఏ కేసులో క్లారిటీ ఇచ్చింది అని మనల్ని అడుగుతున్నాడు. ఓకేనా? గట్లనే ఇంకేం చెప్పిందంట, ఆల్సో ద కోర్ట్ హెల్డ్ దట్ the registration of marriage doesn't confer sanctity to the marriage but only acts as proof of the marriage. అంటే ఏంటి? మ్యారేజ్ ను రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన ఇట్ డజంట్ ప్రొవైడ్ ద శాంటిటీ. అది ఓన్లీ ఆ యొక్క రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది నీకు ఒక ప్రూఫ్ లాగా మాత్రమే ఉంటుంది అని సుప్రీంకోర్టు ఏ కేసులో చెప్పింది అని మనల్ని అడుగుతున్నాడు. ఓకే, రైట్ గైస్. ఏ కేసులో చెప్పింది? హియర్ వి హ్యావ్ ఏ 4 ఆప్షన్స్. బేబీ రాణి, మనీష్ కుమార్ చహల్, జాలీ రాణి, మనీష్ కుమార్ చహల్, జాలీ రాణి, మహేష్ కుమార్. మనీష్ కుమార్, మహేష్ కుమార్ అంట, చూద్దాం. నెక్స్ట్ బాబీ రాణి, మనీష్ కుమార్ చహల్. మరి ఏ కేసులో చెప్పింది అంటే ద ఆన్సర్ ఈస్ బి ఫోక్స్. ఓకేనా? సో బి ఈ యొక్క కేసులో చెప్పడం జరిగింది. రైట్ గైస్. సో మరి ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చేసి బి కాబట్టి ఒక్కసారి దీనికి సంబంధించిన ముచ్చట్ని చూద్దాం. రైట్. సో ఏ చట్టం కింద ఈ వ్యవహారాన్ని అంతా సుప్రీంకోర్టు చెప్పింది అంటే మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్. ఓకేనా? హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955. ఓకే, సో దీని కింద చెప్పింది. దీని కింద ఏం చెప్పిందంటే ఒక హిందూ వివాహం అనేది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది? వెన్ ద హిందూ మ్యారేజ్ విల్ బి వ్యాలిడ్ అంటే అది కొన్ని రిచువల్స్ని, అదేవిధంగా కొన్ని ఈ యొక్క సెరమనీస్ని ఫాలో అవ్వాలి, అంటే వాటిని పర్ఫామ్ చేయాలి అని చెప్పిందండి. అంటే కొన్ని ఈ యొక్క రైట్స్ ఉంటాయి, అదేవిధంగా కొన్ని సెరమనీస్ ఉంటాయి. వీటిని ఎప్పుడైతే హిందూ వివాహం ఫాలో అవుతుందో అప్పుడు అది వ్యాలిడ్ ఉంటుంది అని చెప్పింది. వీటిని పర్ఫామ్ చేయాలి, అప్పుడే అది వ్యాలిడ్ అవుతుంది అని చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే వీటిని మనం తెలుగులో ఏమంటామంటే ఆచారాలు అంటామండి. అంటే ఫార్మల్ యాక్ట్స్. ఒక పెళ్లి జరిగేటప్పుడు సాంప్రదాయబద్ధంగా, ఆచారబద్ధంగా, అధికారికంగా కొన్ని మనం చర్యలు చేస్తాం. అంటే కొన్ని అంశాలు ఉంటాయి, వాటిని చేయాలి, పర్ఫామ్ చేయాలి అని చెప్తుంది. మరి పెళ్లి జరిగేటప్పుడు ఈ యొక్క రైట్స్కి సంబంధించి కానీ, లైక్ ఈ యొక్క సెరమనీస్కి సంబంధించి కానీ ఏముంటుంది అంటే ఇట్స్ ఇంక్లూడెడ్ సప్తపది. ఓకేనా? సప్తపది అండి. సో మరి సప్తపది అంటే ఏంటండి? సప్తపది అంటే 7 steps అరౌండ్ ద సేక్రెడ్ 5. అంటే ఒక పవిత్రమైన హోమగుండం చుట్టూ, ఒక పవిత్రమైన అగ్నిగుండం చుట్టూ 7 అడుగులు వేయడం ఏదైతే ఉంటుందో అది సప్తపది. సో ఇలాంటి ఆచారాలని పాటించాలి హిందూ వివాహం చెప్పేటప్పుడు. అంటే ఇంకా రకరకాల ఆచారాలు ఉంటాయి. సో వీటన్నిటిని ఇంక్లూడ్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ యొక్క దాంట్లో చెప్పింది. అయితే ఇక్కడ సింపుల్ క్వశ్చన్ ఏంటంటే ఐ డోంట్ నో
how many of you married and how many of you married people are watching this video? When you are doing this Saptapadi, how do you like, what do you feel? It would be like excited గా ఫీల్ అయ్యారా, ఎలా ఫీల్ అయ్యారు, ఎలా ఉంది, ఒక్కసారి అది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మనం చూద్దాం దాని గురించి. ఓకేనా? రైట్ గైస్. సో మరి ఈ యొక్క సప్తపది లాంటివి ఈ యొక్క ఆచారాలలో ఇంక్లూడ్ అయి ఉన్నాయండి. సో వీటిని పాటించాలి అని చెప్పింది. ఒకవేళ ఈ యొక్క పెళ్లికి సంబంధించిన ఏమైనా డిస్ప్యూట్ ఉంటే, వివాదాలు వచ్చినప్పుడు ఏవైతే ఈ సెరమనీస్ ఉన్నాయో దీస్ ఆర్ ద ప్రూఫ్స్ గైస్. అంటే వీటిని ప్రూఫ్స్ గా పరిగణించబడుతుంది. నెసెసిటీ ఫర్ ద ప్రూఫ్స్, అంటే ప్రూఫ్స్ కోసం అవి అవసరంగా ఉంటాయి అని కూడా దీంట్లో చెప్పడం జరిగింది అండి. ఈ యొక్క ఏదైతే జాలీ రాణి కేసు ఉందో దాంట్లో చెప్పడం జరిగింది సుప్రీంకోర్టు. ఒకవేళ వీటిని ఈ యొక్క సెరమనీస్ ని నువ్వు పాటించకపోతే, ఆచారాలను నువ్వు పాటించకపోతే ఆ మ్యారీడ్ అనేది ఏదైతే ఉందో ఇన్వాలిడ్ అవుతుంది. అంటే ఒకవేళ నా దగ్గర రిజిస్ట్రేషన్ ఉంది కదా అంటే ఆ రిజిస్ట్రేషన్ విల్ నాట్ మేక్ యూ లైక్ లెజిటిమేట్ అండి. అంటే ఆ యొక్క మ్యారేజ్ ని అది లెజిటిమేట్ చేయలేదు. ఆ యొక్క అదేంటి ఇందాక మనం చెప్పాం, ఒక ప్రూఫ్ లాగానే పనిచేస్తుంది. అంటే నా దగ్గర రిజిస్ట్రేషన్ సంబంధించిన మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంది, అది ఒక లెజిటిమేట్. అంటే అదేంటంటే అది నీకు శాంటిటీ, ఐ మీన్ పవిత్రతని నీకు అది కలిగి ఉండదు, కానీ అది ఒక ప్రూఫ్ లాగా మాత్రమే ఉంటుంది అని చెప్పేసి ఈ యొక్క కేసులో చెప్పడం జరిగింది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కేస్ గైస్. So the Jolly Rani and Manish Kumar Chahal, option B is the right answer. Hope you understood this question number 1. And moving to the next question, question second, right. Recently in the case of Dash, the Supreme Court rejected the petitions seeking 100% crash verification of EVM data with VVPAT records. So ఏమంటుందండి ఇక్కడ, ఈవీఎం డేటాని వివిప్యాట్ రికార్డ్స్ తోని 100% క్రాస్ వెరిఫికేషన్ చేయాలి అని చెప్పేసి పిటిషన్లు వేయడం జరిగింది. ఓకేనా? అంటే ఈవీఎం డేటా ఎట్లా ఉంది మరి అది వస్తుందా, లేకుంటే మనకి వివిప్యాట్లో మనకు ఒక 7 seconds ఒక స్లిప్ వచ్చి పడిపోతుంది, ఆ రెండింటిని కూడా క్రాస్ వెరిఫికేషన్ చేయాలి అని చెప్పేసి పిటిషన్లు వేయడం జరిగింది. అయితే ఇట్లాంటి పిటిషన్లని సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసిందండి. మరి ఏ కేసులో రిజెక్ట్ చేసింది అని చెప్పేసి మనల్ని అడుగుతున్నాడు. దేంట్లో అంటే ఆప్షన్ 1 ఏమి ఇచ్చింది ఇక్కడ, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానా, లేదా అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ మూవ్మెంట్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ అనదర్, అసోసియేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అండ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్, నెక్స్ట్ లాస్ట్ డి ఆప్షన్ అసోసియేషన్ ఆఫ్ parliamentary reforms election commission of India and others. So here right answer is A guys. So మనకి A ఏదైతే ఉందో A is the right answer. So have a look here. A is the right answer. ఈ యొక్క కేసులో చెప్పడం జరిగింది అండి. అంటే ఈ యొక్క కేసులో ఏవైతే ఈవీఎం రికార్డ్స్ని కానీ ఈ యొక్క వివిప్యాట్కి సంబంధించిన స్లిప్స్ని కానీ రెండింటిని 100% క్రాస్ వెరిఫికేషన్ చేయాలి అనే పిటిషన్లని రిజెక్ట్ చేయడం జరిగింది ఈ యొక్క కేసులో. అంటే యూజువల్గా ఏం చెప్పింది, లైక్ ఈ యొక్క కేసుని మనం చూసుకున్నట్లయితే ఒకసారి ఏం చెప్పిందండి ఈ యొక్క కేసుకి సంబంధించి, మనకి ఎన్నికల సంస్కరణలు అనేవి జరిగినాయి. యూజువల్లీ ఈ యొక్క ఈవీఎం ట్యాంపరింగ్ ఆర్ అన్ఫౌండెడ్. ఇప్పటి వరకు మనం ఈవీఎం ట్యాంపరింగ్ ఏదైతే ఉందో అది చేయలేము. అండ్ ఈవీఎంస్ కెన్ నాట్ బి ట్యాంపర్డ్. ఈవీఎంస్ అనేవి ట్యాంపర్ అనేవి కాబడవు. ఈ యొక్క ఎలక్టోరల్ రిఫార్మ్స్ని అంటే ఎన్నికల సంస్కరణలను మనం తీసుకొచ్చినాము. ఇక మళ్ళీ పిటిషన్లో పేర్కొన్నట్లు ఆ యొక్క బ్యాలెట్ పేపర్లను తీసుకొస్తే ఈ యొక్క ఎలక్టోరల్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్డ్యూ చేసినట్లు అవుతుంది, వాటిని రద్దు చేసినట్లు అవుతుంది. కాబట్టి అవసరం లేదు. సో ఈవీఎంస్ కెన్ నాట్ బి ట్యాంపర్డ్ అని చెప్పేసి ఈ యొక్క కేసులో సుప్రీంకోర్టు ఏంటంటే ఆ యొక్క పిటిషన్లను తిరస్కరించింది అండి. సో దట్ ఈస్ ద దిస్. ఓకేనా? సో అది దీనికి సంబంధించిందండి. సో ఇది మనకి ఆప్షన్ ఏ, అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వర్సెస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. రైటా? రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. యా, క్వశ్చన్ నెంబర్ 3 ఏంటంటే, అనురాధ భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? రైట్ గైస్. ఎలక్టోరల్ బాండ్ స్కీమ్, నో కాదు. నెక్స్ట్ సరోగసీ రెగ్యులేషన్, నో కాదు. నెక్స్ట్ యూనిఫామ్ సివిల్ కోడ్, కాదు. మరి ఏది కరెక్ట్ ఆన్సర్? 3 కాదు కాబట్టి ఇక్కడ రెండోది ఏదైతే ఉందో విచ్ మీన్స్ ఆప్షన్ బి ఇస్ ద రైట్ గైస్. ఓకేనా? ఇక్కడ ఏమంటున్నాడు, ఇంటర్నెట్ షట్ డౌన్ అంటున్నాడు గైస్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఒకసారి మనం ఇంటర్నెట్ షట్ డౌన్ గురించి తెలుసుకున్నట్లయితే దాదాపు ఇంటర్నెట్ని అంటే 60% ఇంటర్నెట్ నిషేధాన్ని చేస్తున్న దేశాలలో 60% ఇంటర్నెట్ని నిషేధిస్తున్న దేశాలలో ఇండియా ఏదైతే ఉందో ఇండియా మనకి అగ్రస్థానంలో టాప్ ప్లేస్లో ఉందండి. ఓకేనా? రైట్. ఇక్కడ మనకి ఇంటర్నెట్ షట్ డౌన్, అసలుకి ఎందుకు ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది చేయడం జరుగుతుంది? వై టు ఇంపోజ్ ఇంటర్నెట్ షట్ డౌన్? ఎందుకండి? ఎందుకంటే నేషనల్ సెక్యూరిటీ కావచ్చు,
నేషనల్ సెక్యూరిటీ. ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఆస్పెక్ట్ ఏంటంటే పబ్లిక్ ఆర్డర్. పబ్లిక్ ఆర్డర్. సో అంటే ఈ యొక్క శాంతి భద్రతలకు సంబంధించి, దేశ సెక్యూరిటీకి సంబంధించి, దేశ భద్రతకి సంబంధించి, జాతీయ భద్రతకి సంబంధించిన అంశాలలో సో ఈ యొక్క ఇంటర్నెట్ అనేది షట్ డౌన్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి దేశ భద్రతకి సంబంధించి, మరి యొక్క శాంతి భద్రతకు సంబంధించి ఇటీవల కాలంలో ఏమైనా జరిగినాయా, ఏమైనా ప్రొటెస్ట్లు అయినాయా, ఏమైనా నిరసనలు అయినాయా అంటే కొన్ని చూడొచ్చు అండి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొటెస్ట్ ఎగెనిస్ట్, ఓకేనా. సో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, దానికి సంబంధించిన నిరసనలు వచ్చినాయి. సో నెక్స్ట్ అదేవిధంగా ప్రొటెక్షన్ ఎగెనిస్ట్ అబ్రిగేషన్ ఆఫ్ ది ఆర్టికల్ 370. సో ఆర్టికల్ 370కి సంబంధించి రద్దు చేసినప్పుడు అప్పుడు వచ్చిన నిరసనలు కావచ్చు. అదేవిధంగా ఇంట్రొడక్షన్ ఆఫ్ ఫార్మ్ బిల్స్, అంటే వ్యవసాయ బిల్లుని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు వచ్చిన నిరసనలు కావచ్చు. ఈ యొక్క సమయంలో ఏం చేసిందంటే ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది చేయడం జరిగింది. ఓకేనా. సో ఈ విధంగా దాదాపు ప్రపంచంలో 60% ఇంటర్నెట్ నిషేధిస్తున్న దేశాలలో భారతదేశం అనేది మొదటి ప్లేస్లో, టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. సో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి గైస్. సో అట్లనే ఇంకో అంశం ఏంటంటే ఈ యొక్క ఇంటర్నెట్ షట్ డౌన్ ఏదైతే ఉందో అది ఎక్కడ చెప్పడం జరిగిందంటే స్టేట్స్ కానీ అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ కానీ ఇంటర్నెట్ షట్ డౌన్ ఇంపోజ్ చేయొచ్చు. ఇంటర్నెట్ షట్ డౌన్, ఎస్, స్టేట్స్ ఆర్ యూనియన్ స్టేట్ కెన్ ఇంపోజ్ ఇంటర్నెట్ షట్ డౌన్. ఎప్పుడు చేయాలి అనేది మనకి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ చెప్పిందండి. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్. ఈ యొక్క ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఏదైతే ఉందో ఇది చెప్పడం జరిగింది. స్టేట్స్ కానీ అదేవిధంగా యూనియన్ టెరిటరీస్ కానీ ఇంటర్నెట్ షట్ డౌన్ ఇంపోజ్ చేయొచ్చు, బట్ వెన్ public emergency. Okay na, one is the public emergency and second is public safety. ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు మీరు ఇంటర్నెట్ని షట్ డౌన్ చేయొచ్చు. కానీ ఈ యొక్క చట్టం ఏం చేసిందంటే మళ్ళీ అంటే పబ్లిక్ ఎమర్జెన్సీ ఎప్పుడు అంటే దానికి సంబంధించిన ఏమైనా మళ్ళీ ఉన్నాయా అంటే క్లారిటీగా ల్యాక్ ఆఫ్ డెఫినేషన్లో క్లారిటీ, అంటే డెఫినేషన్లో ల్యాక్ ఉందండి, డెఫినేషన్లో క్లారిటీ లేదు. సో ఓకే, అది దీనికి సంబంధించింది. అయితే ఇక్కడ ఇంకా మనం ఏం అబ్జర్వ్ చేయాలి, ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే మరి ఈ కేసులో ఏం చెప్పింది, కోర్టు ఏం చెప్పింది ఈ కేసులో అంటే ఓకే, ఇంటర్నెట్ షట్ డౌన్ ఏదైతే ఉందో అది మనకి ఫండమెంటల్ రైట్స్ అయినా ప్రాథమిక హక్కు అయినా ఆర్టికల్ 19(1)(a)లో ఉన్న మనకి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో, భావ ప్రకటన స్వేచ్ఛ ఏదైతే ఉందో దానిని కర్టైల్ చేస్తుంది అని చెప్పిందండి. అట్లనే ఇంకేం చెప్పింది అంటే షట్ డౌన్స్ లాస్టింగ్ అంటే కంటిన్యూస్గా, ఈ యొక్క ఇంటర్నెట్ షట్ డౌన్స్ అనేవి కంటిన్యూస్గా నిరవధికంగా చేయడం ఏదైతే ఉందో దట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్, అది రాజ్యాంగ విరుద్ధము అని కూడా ఈ యొక్క కేసులో చెప్పడం జరిగిందండి, ఈ అనురాధ భాసిన్ కేసులో. అదేవిధంగా నెక్స్ట్ రాజ్ నారాయణ్ అండి. ఓకేనా, రాజ్ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ. రాజ్ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 1975. ఈ కేసులో ఏం చెప్పిందంటే ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది వైలేటింగ్ ద రైట్ టు ఇన్ఫర్మేషన్. ఓకేనా, రైట్ టు ఇన్ఫర్మేషన్ ని అంటే ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది రైట్ టు అంటే ఇన్ఫర్మేషన్ ని పొందే హక్కు ఏదైతే ఉందో దాన్ని వైలేట్ చేస్తుంది అని చెప్పింది. మరి యొక్క రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది ఆర్టికల్ 19 కింద ఇట్స్ ఏ ఫండమెంటల్ రైట్. అంటే ఆర్టికల్ 19 కింద రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఫండమెంటల్ రైట్, దానిని ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది వైలేట్ చేస్తుంది అని ఈ కేసులో చెప్పడం జరిగిందంటే రాజ్ నారాయణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ 1975 అండి. సో ఇది ఈ కేసులో చెప్పిన ఇంటర్నెట్ రిలేటెడ్ కేసెస్ దీస్ ఆర్ ఆల్. అండ్ నెక్స్ట్ వన్ మోర్ కేస్ ఈజ్ ఆల్సో దేర్. సో దట్ ఈస్ ఫహీమా షరీన్. ఓకేనా, ఫహీమా షరీన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సో ఈ యొక్క కేసులో కేరళ హైకోర్టు ఏం చెప్పిందంటే మనం ఇంటర్నెట్ షట్ డౌన్ అని మాట్లాడుతున్నాం కదా, రైట్ టు ఇంటర్నెట్ అనేది ఏదైతే ఉందో అంటే ఇంటర్నెట్ ని పొందే హక్కు ఏదైతే ఉందో అది కూడా ఫండమెంటల్ రైట్. ఇన్ విచ్ ఆర్టికల్ 21 అంటే రైట్ టు లీవ్ అండ్ రైట్ టు పర్సనల్ లిబర్టీ ఏదైతే ఉందో ఈ ఆర్టికల్ కింద రైట్ టు ఇంటర్నెట్ ని పొందేది కూడా ఒక ప్రాథమిక హక్కే అని చెప్పేసి మనకి ఈ యొక్క ఫహీమా షరీన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో చెప్పడం జరిగింది గైస్. ఓకేనా, సో దిస్ ఈస్ దట్ ఎనీ హౌ బి ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ folks. ఓకేనా, రైట్. Chalo, and next we'll move to the next question.
Yeah guys, before diving to the next question, and we have a small announcement here. So guys, మీరు లక్ష్మీకాంత్ పాలిటీ బుక్ ని 100 hours లో కంప్లీట్ చేయాలి అంటే కోర్స్ ఈస్ దేర్. దిస్ కోర్స్ ఈజ్ స్టార్ట్ బై మీ. సో నేనే ఈ యొక్క క్లాసెస్ ని మొత్తం చెప్పానండి. ఇండియన్ పాలిటీ కోర్స్ బై శ్రీకాంత్ పగిల్లా బేస్డ్ ఆన్ లక్ష్మీకాంత్ బుక్ గైస్. 100 hours లో మీరు ఇండియన్ పాలిటీ బుక్ ని కంప్లీట్ చేయొచ్చు, చదవచ్చు. అకార్డింగ్ టు ది యూపీఎస్సీ, ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షలతో పాటు మిగతా పరీక్షలకు కూడా మీకు యూజ్ అవుతుంది, ఎస్ఎస్సి బ్యాంకింగ్ XYZ ఎగ్జామ్స్కి. ఓకేనా? సో ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ని క్లిక్ చేయండి, అక్కడ నుంచి యాప్లోకి వెళ్ళండి, కంటెంట్ని చూడండి, నచ్చితే ఫాలో అవ్వండి. ఓకేనా? రైట్ ఫోక్స్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. సో అనూప్ బర్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ ఈస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? One nation, one election, electoral bond scheme, surrogacy regulations, and appointment of election commissioner. Right, guys? So the answer is 4. The answer is D, guys. So కాబట్టి మనకి D ఏదైతే ఉందో D కరెక్ట్ అవుతుంది మనకి. ఈ యొక్క అనూప్ బర్వాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏదైతే ఉందో దేనికి సంబంధించినది అంటే ఎలక్షన్ కమిషనర్ కి అపాయింట్మెంట్ నియామకానికి సంబంధించిన కేసు ఇది. ఓకే, రైట్. సో మొత్తానికి ఒక్కసారి మనం చూద్దాం ఇక్కడ. అంటే ఈ యొక్క కేసులో కోర్టు ఏం చెప్పడం జరిగింది అంటే election commissioner and other two chief election commissioner or other two election commissioners are appointed by the president with the advice of the committee. ఒక కమిటీ యొక్క అడ్వైస్ తోనే వాళ్ళు అపాయింట్ చేయబడతారు అని చెప్పింది. ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ గారు చేస్తారు. దట్స్ ఓకే, బాగానే ఉంది. మరి ఆ కమిటీలో ఎవరెవరు ఉండాలి అని చెప్పిందంటే ప్రైమ్ మినిస్టర్ ఉండాలి ఆ కమిటీలో. ఓకే, నెక్స్ట్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఉండాలి, అపోజిషన్ ఇన్ పార్లమెంట్, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ ఇన్ లోక్సభ. ఓకేనా? లీడర్ ఆఫ్ ది లోక్సభలో అపోజిషన్ పార్టీ లీడర్ ఎవరైతే ఉంటారో ఆయన కమిటీలో ఉండాలి. అదేవిధంగా లీడర్ ఆఫ్ ది సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ అపోజిషన్, అపోజిషన్ లో ఉన్న సింగిల్ లార్జెస్ట్ పార్టీ లీడర్ ఎవరైతే ఉంటారో ఆయన ఉండాలి. అదేవిధంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా CJI ఉండాలి. వీళ్ళతో ఉన్న ఒక కమిటీ ఎవరికి? ప్రెసిడెంట్ గారికి అడ్వైస్ చేస్తే ఆయన అప్పుడు ప్రెసిడెంట్ గారు నియామకం చేయాలి అని చెప్పేసి మనకి అనూప్ బర్వాల్ కేసులో చెప్పడం జరిగింది. సో ద ఆన్సర్ ఇస్ D. ఓకే, రైట్ గైస్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. జస్టిస్ కేస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ ఈస్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? సో ఈ యొక్క కేస్ పుట్టుస్వామి గారి ఏదైతే ఉందో ఈ యొక్క కేసులో దేనికి సంబంధించింది కేసు అంటుండు? రైట్ టు ప్రైవసీ, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ఫర్గాటెన్ అండ్ రైట్ టు చూస్ పార్ట్నర్. ఓకేనా? అంటే మర్చిపోయే హక్క కాదు, ఏదక్కండి? రైట్ టు ప్రైవసీ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్ టు ప్రైవసీ. సో గోప్యత హక్కు అండి, గోప్యత హక్కుకు సంబంధించింది ఇది. అంటే ఇది యూజువల్గా ఏంటంటే ఆధార్ యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని, దేని కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ? ఆధార్ యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఏదైతే ఉంటుందో అంటే ఆధార్ కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఇన్ ద లైట్ ఆఫ్ ది ప్రైవసీ కన్సర్న్స్. అంటే ప్రైవసీకి సంబంధించిన వ్యవహారాలలో ఆధార్ యొక్క కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీకి సంబంధించిన దాంట్లో ఏం చెప్పింది అంటే ఈ యొక్క రైట్ టు ప్రైవసీ ఏదైతే ఉంటుందో రైట్ టు ప్రైవసీ ఇట్స్ ఏ ఫండమెంటల్ రైట్ అండర్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 కింద రైట్ టు ప్రైవసీ అనేది ఫండమెంటల్ రైట్ అని చెప్పేసి మనకి ఈ యొక్క కేస్ పుట్టుస్వామి కేసులో చెప్పడం జరిగింది ఫోక్స్. ఓకేనా? సో నౌ ఇట్స్ క్లియర్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ దాట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. రైట్ గైస్, నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేట్స్ సుప్రీం కోర్ట్ కేసెస్ కన్సర్న్ ప్రొవిజన్స్. ఇక్కడ సుప్రీం కోర్ట్ కేసెస్ ఉన్నాయి అండ్ దానికి సంబంధించిన అంటే ఆ కేసుకి సంబంధించిన ప్రొవిజన్స్ దాని ముందు ఉంది. మరి ఆ ప్రొవిజన్ అండ్ ఆ కేసు అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా చూద్దాం. ఇక్కడ మహాబీర్ ప్రసాద్ జడ్జ్మెంట్, నేచర్ ఆఫ్ ద గవర్నర్స్ ప్లెజర్ గైస్. ఓకే, సో ఇక్కడ మనం ఒక్కసారి ఆర్టికల్ 164 గురించి చూద్దాం. ఆర్టికల్ 164. సో ఆర్టికల్ 164 మనకి ఏం చెప్తుందండి? సో ఆర్టికల్ 164 స్టేట్స్ అబౌట్ ది Chief Minister is appointed by Governor and other ministers are appointed by Governor with the advice of the Chief Minister and the ministers hold the office during the pleasure of the President. అంటే ప్రెసిడెంట్ యొక్క అభిష్టం మేరకి వాళ్ళు ఆ యొక్క ఆఫీస్లో ఉంటారు, పదవిలో ఉంటారు అని చెప్తుంది. అంటే నేచర్ ఆఫ్ ది గవర్నర్స్ ప్లెజర్. మరి గవర్నర్స్ ప్లెజర్ అంటే ప్రెసిడెంట్ అభిష్టం మేరకు వాళ్ళు పదవిలో ఉంటారు కదా. మరి ఎప్పుడు ప్రెసిడెంట్ తన యొక్క అభిష్టాన్ని విత్డ్రా చేసుకుంటాడు అంటే ఆయన నచ్చినప్పుడు విత్డ్రా చేసుకుంటాడా ఆయన యొక్క ప్లెజర్ని?
అంటే ఇట్స్ నాట్ లైక్ దట్ అండి. ఎప్పుడు అసెంబ్లీలో ఎప్పుడైతే సపోర్ట్ కోల్పోవడం జరుగుతుందో అంటే అక్కడ విత్డ్రా అవుతుంది. అసెంబ్లీలో సపోర్ట్ కోల్పోయినప్పుడు అక్కడ విత్డ్రా అవుతుంది. ఎట్ ద సేమ్ ప్యారలల్ టైం అప్పుడు గవర్నర్ విత్డ్రా చేసుకోవాలి అని చెప్పేసి ఇది మొత్తం ఎక్కడ జరిగిందంటే నేచర్ అంటే గవర్నర్ అభిష్టానికి సంబంధించిన స్వభావం పైన ఈ కేసు అంతా తిరగడం జరిగింది. కాబట్టి దిస్ ఈజ్ రైట్. అండ్ నెక్స్ట్ నబామ్ రెబియా జడ్జిమెంట్ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ గవర్నర్. రైట్ గైస్. సో మనకి లైక్ దిస్ ఈస్ 163. సో 163 ప్రకారం మనకి ఆర్టికల్ 163 ప్రకారం మనకి ఏం చెప్పవచ్చు అండి. సో వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది లైక్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండి. మంత్రి మండలి యొక్క ముచ్చట ఏంటి అంటే లైక్ మంత్రి మండలి ఏదైతే ఉందో వాళ్ళు అడ్వైస్ చేస్తారండి. ఎవరికి? గవర్నర్కి అడ్వైస్ చేస్తారు. అంటే వాళ్ళు అడ్వైస్ చేసినప్పుడు ఆ అడ్వైస్ అకార్డింగ్లీ ఎవరు వర్క్ చేయాల్సి ఉంటుంది, పని చేయాల్సి ఉంటుంది, గవర్నర్ గారు పని చేయాల్సి ఉంటుంది. సో సమ్ టైమ్స్ ఈ కెన్ యూజ్ ఇస్ డిస్క్రిషనరీ పవర్. కొన్ని సందర్భాల్లో ఆయన యొక్క విచక్షణ అధికారాన్ని వాడొచ్చు. కాకపోతే ఆ యొక్క విచక్షణ అధికారం ఏదైతే ఉందో దట్ ఈజ్ లిమిటెడ్. అది లిమిటెడ్గా ఉంటుందని ఎప్పుడు వీడొచ్చైనా చాలా రేర్ కండిషన్స్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్స్ అయినాయి, నో పార్టీ లైక్ హ్యాస్ ద క్లియర్ మెజారిటీ, ఏ పార్టీకి క్లియర్ మెజారిటీ రాలేదు, అప్పుడు ఆయన డిస్క్రిషనరీ ఉపయోగించి ఒక సీఎంని అపాయింట్ చేయవచ్చు. ఓకేనా? అలాంటి కొన్ని మినిమలిస్టిక్ సందర్భంలో మాత్రమే ఆయన డిస్క్రిషనరీ పవర్ని వాడాలి. అంతేగాని ఇక్కడ ఒక జనరల్ డిస్క్రిషనరీ పవర్ లాగా అంటే దాన్ని ఆయన జనరల్ డిస్క్రిషనరీ పవర్ లాగా తీసుకొని వితౌట్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అగైనెస్ట్ ద అడ్వైజ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ గా చేయడానికి లేదు అని చెప్పేసి ఈ యొక్క కేసులో చెప్పడం జరిగింది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రైట్. అండ్ నెక్స్ట్ 3 మినర్వా మిల్స్ కేస్ బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్. రైట్ గైస్. ఇక్కడ మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారం ఏం చేసింది అంటే కొన్ని అంశాలని రాజ్యాంగంలో అంటే అమెండ్ చేసేసి కొన్ని అంశాలను రాజ్యాంగంలో పెట్టింది. ఆ 2 అంశాలు బేసికలీ ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో అవి రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని వైలేట్ చేస్తున్నాయి. కాబట్టి ద 2 things విల్ బి అన్కాన్స్టిట్యూషనల్. దే ఆర్ వైలేటింగ్ ద కాన్స్టిట్యూషన్, దే ఆర్ వైలేటింగ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసింది. కాబట్టి సో మినర్వా మిల్స్ కేసులో కూడా ఈ యొక్క బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రిన్ గురించి ఒకసారి చెప్పడం జరిగింది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రైట్. అండ్ నెక్స్ట్ ఎంసీ మెహతా స్కోప్ ఆఫ్ ఆర్టికల్ 32 గైస్. రైట్. అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఆర్టికల్ 32 పవర్ ఆఫ్ ద ఆర్టికల్ 32. ఆర్టికల్ 32 పవర్ ఏంటి అంటే నాట్ ఓన్లీ ఇట్ ఈస్ హ్యావింగ్ ద ప్రివెంటివ్ మెజర్. అంటే నీ రైట్స్ వైలేట్ కాకుండా ప్రివెంటివ్ మెజర్ లాగానే పనిచేయవు, నీ రైట్స్ వైలేట్ అయిన తర్వాతకి ఒక రెమిడియల్ మెజర్స్ లాగా కూడా అవి పనిచేస్తాయి అని చెప్పింది. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రైట్. దెన్ ఆల్ పేర్స్ ఆర్ రైట్, దెన్ 4 పేర్ రైట్, డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? సో డి ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. Right. Question number 7. So SR Bommai versus Union of India case is related to which of the following articles of the Constitution of India? Right guys? 370 no, 52 no and 246 no. ఆర్టికల్ 356 కి సంబంధించింది అండి. అంటే ఏంటి? మనకి ప్రెసిడెంట్ రూల్, రాష్ట్రపతి పాలనకి సంబంధించింది. ఓకేనా? సో దీనికి సంబంధించింది కాబట్టి బి ఇస్ ద రైట్ ఆన్సర్ గైస్. ఎస్ఆర్ బొమ్మాయి దేనికి సంబంధించింది? ఆర్టికల్ 356 ప్రెసిడెంట్ రూల్ కి సంబంధించి. మనం ప్రెసిడెంట్ రూల్ అంటాం, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అంటాం, దాన్ని స్టేట్ ఎమర్జెన్సీ అంటాం. ఎప్పుడంటే 356 ప్రకారం మనకి ఎప్పుడైతే రాష్ట్రాలలో ఆ యొక్క కాన్స్టిట్యూషనల్ మెకానిజం అనేది ఫెయిల్యూర్ అవుతుందో అప్పుడు రాష్ట్రపతి గారు 356 ప్రకారము ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయడం జరుగుతుంది. లేదా 365 ప్రకారం ఏం చేయండి? వెన్ ద స్టేట్స్ ఆర్ failed to comply the directions of the సెంటర్ ఇచ్చే డైరెక్షన్స్ ఏవైతే ఉంటాయో, నిర్దేశకాలు ఏవైతే ఉంటాయో వాటిని స్టేట్స్ ఫాలో చేయనప్పుడు కూడా మనకి ఈ యొక్క స్టేట్ ఎమర్జెన్సీని ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సో మొత్తానికి ఇది దీనికి సంబంధించి ఆన్సర్ అండి. ఇంకా ఏం చెప్పింది అంటే ఈ యొక్క ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ప్రెసిడెంట్ గారు you are proclaiming the president rule. ఆ ప్రెసిడెంట్ రూల్ ఈజ్ ఆల్సో సబ్జెక్టెడ్ టు ద జ్యుడిషియల్ రివ్యూ. అది కూడా మనకి న్యాయ సమీక్ష కిందికి వస్తుంది. ఏ గ్రౌండ్స్ ప్రకారం వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ అది ఇల్లెజిటిమేట్ గా ఉంటే, ఆ ప్రెసిడెంట్ రూల్ అనేది ఇల్లెజిటిమేట్ గా ఉంటే అప్పుడు అది న్యాయ సమీక్ష కిందికి వస్తుంది. మాలిఫైడ్ గా ఉంటే అప్పుడు అది న్యాయ సమీక్ష కిందికి వస్తుంది. అబ్యూజ్ ఆఫ్ ది పవర్ అంటే పవర్ని దుర్వినియోగం చేసుకున్నప్పుడు ఉంటే కూడా అట్లాంటి సందర్భాలలో అది ఏమవుతుంది అంటే న్యాయ సమీక్ష కిందికి వస్తుంది అని చెప్పింది. ఇంకేం చెప్పింది దీంట్లో? సుప్రీంకోర్టు ఈ కేసులో అంటే రైట్. సో మీరు ఎందుకు 356 ప్రకారం మీరు అంటే మీ నిర్ణయాన్ని మేము చేయట్లేదు. సో మీరు ఏం చేస్తున్నారు? 356 ప్రకారం ఈ యొక్క ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేస్తున్నారు, దట్స్ ఓకే. కానీ ఆ నిర్ణయాన్ని మేము చేయట్లేదు.
ఆ ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడానికి కావాల్సిన రీజన్స్ ఏంటి, ఏ ఏ కారణాల ప్రకారం, ఏ ఏ బేసిస్ ప్రకారం మీరు ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయాలనుకుంటున్నారో ఆ బేసిస్ని వీఆర్ క్వశ్చనింగ్. నువ్వు ఎందుకు చేస్తున్నావు అని క్వశ్చన్ చేయట్లేదు మేము, ఆ బేసిస్ని, ఆ గ్రౌండ్స్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం అని చెప్పి ఈ యొక్క కేసులో చెప్పడం జరిగింది. ఓకేనా? రైట్ గైస్. సో దిస్ ఇస్ ఆ క్వశ్చన్ నెంబర్ 7 అండ్ క్వశ్చన్ నెంబర్ 8. సో ద TN Godavarman, ఓకేనా, Godavarman. సో కేస్ సమ్ టైమ్స్ అప్పీర్డ్ ఇన్ ద న్యూస్ ఈజ్ రిలేటెడ్ టు, దేనికి సంబంధించింది అండి ఇది? దిస్ ఈస్ నాట్ టెంపుల్ మేనేజ్మెంట్, లేబర్ మ్యాటర్స్ నాట్, సో ఎలక్షన్స్ మ్యాటర్, ఇట్ ఈస్ ఫారెస్ట్ కన్వర్జేషన్. ఓకేనా, ఫారెస్ట్ కన్జర్వేషన్. సో ఈ యొక్క అటవీ సంరక్షణకి సంబంధించిందండి గోదావర్మన్ కేస్. గోదావర్మన్ కేస్ దేనికి సంబంధించింది? అటవీ సంరక్షణకి సంబంధించింది. సో ప్లీజ్ డూ రిమెంబర్ గైస్. అండ్ నెక్స్ట్, సో ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్ గైస్. అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ మీకు ఇందాకనే నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి, సో నో నీడ్ టు స్టాప్ హియర్. రైట్. సో 9th క్వశ్చన్ మీకు కనిపిస్తుంది. ఈ యొక్క 9th క్వశ్చన్ని చదవండి, చదివి ఆన్సర్ చేయండి కామెంట్ సెషన్లో. నేను ఇది మీకు హోంవర్క్ అనుకోండి. ఓకేనా? రీడ్ దిస్ 9th క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేయండి అండి. ఓకే, రైట్. దిస్ ఇస్ ద 9th క్వశ్చన్. చలో. అండ్ నెక్స్ట్ వన్ మోర్ ఆల్సో, జస్ట్ ఐ విల్ గివ్ యూ 3 questions. సో నెక్స్ట్ దిస్ ఇస్ ద 10th క్వశ్చన్ గైస్. 10th క్వశ్చన్. సో దీన్ని కూడా చదవండి, ఈ యొక్క 10th క్వశ్చన్ని. ఈ యొక్క అనురాధ బాసిన్ కేసు ఆల్రెడీ మనం ఒకసారి వచ్చింది, బట్ ఎనీవే మీకు ఒకసారి మళ్ళీ రిక్యాప్ అయినట్లు ఉంటుంది. దీన్ని చదవండి అండ్ దీనికి సంబంధించిన ఆన్సర్ని కూడా కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి. అండ్ వన్ మోర్ క్వశ్చన్. రైట్ గైస్. 11th క్వశ్చన్. So the DK Basu case of the Supreme Court of India sometimes appeared in the news related to. దేనికి సంబంధించింది? లేబర్ రిఫార్మ్సా, కస్టోడియల్ వైలెన్సా, లైక్ ఇండైరెక్ట్ యాక్సెస్ మ్యాటర్సా, అండ్ ల్యాండ్ అక్విజిషన్ అండ్ రిక్విజిషన్ మ్యాటర్సా. సో 11th క్వశ్చన్, ఇది కూడా మీకు హోంవర్క్ క్వశ్చన్ ఇస్తున్నా నేను. సో దీనికి సంబంధించిన ఆన్సర్ని కూడా మీరు కామెంట్ సెషన్లో పోస్ట్ చేయండి గైస్. హోప్ దిస్ క్వశ్చన్ యు నో ఆన్సర్, యు నో వెరీ వెల్ గైస్. అండ్ దిస్ ఈస్ ద సెషన్. హోప్ యూ లవ్డ్ దిస్ సెషన్, యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్ గైస్. రైట్. ఈ దీంట్లో ఈ కేసెస్లో మీకు ఎగ్జామ్లో రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్లో జరిగిన కేసెస్ కాబట్టి, వెరీ ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్సెస్ కాబట్టి. సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ది సెషన్ గైస్. మళ్ళా ఇంకో సెషన్లో మనం కలుద్దాం, మళ్ళీ ఇంకో వీడియోలో మనం కలుద్దాం. అంతవరకు జస్ట్ ఎంజాయ్ ద ఎవ్రీ మూమెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.